హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ మినిట్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్. ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. ఈ వీడియోలో రీసెంట్ గా గవర్నమెంట్ వాళ్ళు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే చేంజ్ చేశారు. సో ఏం చేంజ్ చేశారు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, అసలు రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు ఇంక్రీజ్ చేశారు, అండ్ అలానే మనం కాలేజ్కి ఎప్పుడు అటెండ్ అవ్వాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అని క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూసారంటే మీరు క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఫ్యూచర్ లో ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ ఇస్తుంటాను. అండ్ అలానే సో సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, అండ్ అలానే ఇంకా సీట్ అలాట్మెంట్ రోజు మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను వీడియోస్ చేస్తాను. సో అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో నేను అందుకే చెప్తున్నాను, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా ఏపీఎం సెట్ రాసింటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. సో మీలాంటి స్టూడెంట్స్ కి ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం చేంజెస్ చేశారు, సో ఎలాంటి చేంజెస్ చేశారు, ఇది మనకి గుడ్ న్యూస్ ఆ బ్యాడ్ న్యూస్ అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే, సో ఇది మనకి చాలా మంది స్టూడెంట్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో టైం అనేది మనకి ఇంక్రీజ్ చేశారు. సో దాని గురించి ఇప్పుడైతే క్లియర్ గా చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ క్లియర్ గా చూసారంటే రిజిస్ట్రేషన్స్ అనేది సో మనకి 20 అంటే జూలై 20 నుంచి సో మనకి ఆల్రెడీ కొంతమంది చేశారు. సో ఇప్పుడు మళ్ళీ సో ఆగస్ట్ ఫస్ట్ వరకు అయితే మీకు మళ్ళీ ఛాన్స్ అయితే వచ్చింది. సో మనకి రీసెంట్ గా అయితే 31 వరకు అయితే ఉండింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి ఆగస్ట్ ఫస్ట్ వరకు అయితే మనకి మళ్ళీ ఇంక్రీజ్ చేశారు. సో మీరు రిజిస్ట్రేషన్ ఇంకా ఎవరైనా చేసుకోకుంటే ఆగస్ట్ ఫస్ట్ వరకు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ హెచ్ఎల్సిస్. సో హెచ్ఎల్సిస్ లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, ఎవరైనా ఇంకా పెండింగ్ ఉంటే వాళ్ళు ఆగస్టు 2 వరకు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఆగస్టు 2 లోపు అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ అనేది 25 నుంచి నెక్స్ట్ ఆగస్ట్ 3 వరకు మీరు ఆగస్ట్ 3 వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే డేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ఫైనల్ గా వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకునేది మనకి ఆగస్ట్ 4 అయితే మనం వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 4 వరకు అయితే మనకి ఛాన్స్ ఉంటుంది వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకునేదానికి. నెక్స్ట్ అయితే సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది. సో సీట్ అలాట్మెంట్ అనేది మనకు ఆగస్ట్ 9th అయితే రిలీజ్ చేస్తారని క్లియర్ గా ఇక్కడైతే డేట్ ఇచ్చారు మనకి. సో ఆగస్ట్ 9th మనకైతే సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. సో మీకు అప్పుడు ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చిందో క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ అట్ కాలేజ్. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈ సీట్ అలాట్మెంట్ రోజు మీకు కాలేజ్ వచ్చినా కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీకు ఆ కాలేజీలో సీట్ వచ్చినట్టు. సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి ఏంటి అని కూడా నేను ఫ్యూచర్ లో ఒక వీడియో చేస్తాను, అప్పుడు క్లియర్ గా మీకు అర్థమవుతుంది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది సో మనకి ఆగస్ట్ 10 నుంచి ఆగస్ట్ 15 లోపు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఆగస్ట్ 15 తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా మీకు వచ్చిన కాలేజీలో మీకు సీట్ ఉండదు. సో 15 లోపు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే అటెండింగ్ కాలేజ్. సో మీ క్లాసెస్ స్టార్ట్ అయ్యేది ఆగస్ట్ 10 నుంచి అయితే క్లాసెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. సో మీ బీటెక్ కెరియర్ అనేది సో ఆగస్ట్ 10th నుంచి అయితే మీ కెరియర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు 10th నుంచి క్లాసెస్ కి అటెండ్ అవ్వచ్చు. సో ఇదైతే మనకి చేంజెస్ చేశారు, కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు. సో ఇక్కడ క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను. సో మీకు ఎంసెట్ వరకే కాదు, బీటెక్ లో కూడా చాలా వీడియోస్ చేసి నేను హెల్ప్ చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. మీకు ఎంసెట్ వరకే కాదు, బీటెక్ లో కూడా చాలా వీడియోస్ చేసి అయితే నేను హెల్ప్ చేస్తాను. ఓకే గైస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా ఎంసెట్ రిలేటెడ్ కానీ బీటెక్ రిలేటెడ్ కానీ సో అందువల్ల మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్ అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా ఏపీ ఎంసెట్ రాసింటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.